ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. నీతిమంతులను దండించుట న్యాయము కాదు, అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే. దండించడం, శిక్షించడం అనేది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. సమాజంలో ఎవరు దండనకు పాత్రులు, ఎవరు శిక్షకు పాత్రులు అంటే తప్పు చేసిన వారు, అన్యాయం చేసిన వారు, అక్రమం చేసిన వారు దండనకు పాత్రులు, వారు శిక్షించబడడానికి అర్హులు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అలాంటి వారు తప్పించుకుని తిరుగుతూ ఇంకా పాడు పనులు చేయటానికి అవకాశాలు పొందుతూ ఉన్నారు సమాజంలో ఉన్న కొంతమంది దుర్మార్గుల ద్వారా. కానీ ఎవరు దండింపబడుతున్నారో తెలుసా? ఎవరు శిక్షించబడుతున్నారో తెలుసా? సమాజానికి మంచి చేసేవారు, నీతి కలిగిన వారు, మంచితనం కలిగి 10 మందికి మేలు చేసేవారు శిక్షార్హులవుతున్నారు. ఇదంత విచిత్రమో కదా. గ్రహాం స్టెయిన్స్ గారు ఎంతో ప్రేమించి తన దేశాన్ని విడిచిపెట్టి, తన ప్రాంతాన్ని విడిచిపెట్టి, తన సుఖాన్ని విడిచిపెట్టి భారతదేశంలో కుష్ఠరోగులుగా ఉన్న వారి మధ్యలోనికి వచ్చి పురుగుల్లాగా వాళ్ళని వదిలేస్తే మన సమాజం ఆయన వారిని మనుషులుగా చూసి తన ప్రేమనంతా వెళ్ళబుచ్చి వారికి ఆహారం పెట్టి, వారికి వైద్యం చేసి, వారికి మందులు ఇచ్చి, వారికి నివాసం ఇచ్చి, సమాజంలో మీరు కూడా మనుషులే అనే ఒక గుర్తింపునిచ్చి అన్ని 100 మందికి ఆయన మంచి చేస్తే ఆయనను మన సమాజం శిక్షించిందండి. మతం పేరున నువ్వు మత ప్రచారం చేస్తావా అని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు సజీవంగా. ఎంత ఘోరమో కదా. నీతిమంతులను దండించటం న్యాయం కాదు. సమాజానికి మేలు చేసేవారు జోలికి వెళ్ళొద్దు, సమాజానికి మంచి చేసేవారిని శిక్షించొద్దు, బాధ పెట్టద్దు, వారిని అవమానపరచొద్దు. అలా గనక నువ్వు చేస్తే సమాజంలో మంచితనాన్ని నువ్వు హతం చేస్తున్నావు అని అర్థం. చాలామంది దుర్మార్గులను విమర్శించరు, తప్పు చేసేవారిని దండించరు, శిక్షించరు, తప్పు పట్టరు, విమర్శించరు. కానీ మంచి కార్యాలు చేసేవారిని, సమాజంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేసేవారిని మాత్రం ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారు, దూషిస్తారు, విమర్శిస్తారు, తప్పుపడతారు, చివరికి శిక్షిస్తారు, దండిస్తారు, ఏమన్నా చేయడానికి ఆలోచించరు. మరి నువ్వు ఆ విధంగా ఉండొద్దు. నీతిమంతులుగా నీకెవరైనా కనబడితే వారిని ప్రోత్సహించు, వారిని బలపరచు, ఇంకా మంచి పనులు చేయటానికి, వారికి సహకారాన్ని అందించడానికి ప్రయత్నం చేయ. కానీ వారిని దండించొద్దు, శిక్షించొద్దు, బాధ పెట్టొద్దు, వెనకకు లాగొద్దు. ఒకవేళ నువ్వు అలా గనక చేస్తే దేవుని శిక్షకు నువ్వు పాత్రుడు అవుతావు. మంచితనాన్ని, మంచివారిని లోకంలో ఉండకుండా హతము చేసిన వాడవవుతావు.